గృహప్రవేశ సమయంలో లక్ష్మీ గణపతి హోమం చేయడం వెనుక ఆధ్యాత్మికంగా, సాంప్రదాయపరంగా ప్రత్యేకమైన కారణాలున్నాయి. గణపతిని విఘ్నేశ్వరుడు అంటారు. కొత్త ఇంట్లో అడుగుపెట్టేటప్పుడు ఎలాంటి ఆటంకాలు, దోషాలు లేకుండా ఉండాలని ప్రార్థిస్తారు. ఇంట్లో శుభం, శాంతి, సుఖ సంతోషాలు నెలకొల్పాలని గణపతిని ఆరాధిస్తారు. గృహప్రవేశం వంటి శుభకార్యాలకు ముందు గణపతి పూజ లేదా హోమం చేయడం ఆనవాయితీ. అలాగే మహాలక్ష్మీదేవి ఐశ్వర్యం, సంపద, ధాన్యం, సౌభాగ్యానికి అధిష్టాన దేవత. కొత్త ఇంట్లో ధనవృద్ధి, ఆనందం, కుటుంబాభివృద్ధి కలగాలని లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. ఇంట్లో ఎప్పుడూ శుభశక్తి నిలవాలని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవికి కూడా పూజ చేస్తారు. హోమంలో అగ్నిదేవుని సాక్షిగా తీసుకొని దేవతలకు ఆహుతుల్ని సమర్పిస్తారు. వేదాల ప్రకారం అగ్నిదేవుడు దేవతలకు మన ప్రార్థనలు చేరవేస్తారని విశ్వాసం. హోమం వల్ల వాతావరణం కూడా పవిత్రమవుతుంది. ప్రతికూల శక్తులు తొలగి సానుకూల శక్తులు పెరుగుతాయని నమ్మకం. హోమంలో ఉపయోగించే నెయ్యి, సమిధులు, ఔషధ ద్రవ్యాల వల్ల గాలి కూడా శుద్ధి అవుతుందని మన సాంప్రదాయం భావిస్తూ ఉంటుందన్నమాట. గృహప్రవేశ సమయంలో లక్ష్మీ గణపతి హోమం చేయడం వల్ల విఘ్నాలు తొలగి ఐశ్వర్యం పెరిగి ఇంట్లో శాంతి, ఆరోగ్యం, ఆనందం, శుభం స్థిరంగా ఉంటాయన్నమాట. అందుకని చెప్పి కొత్త ఇంట్లో లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటూ ఉంటారు. అలాగే హోమం చేసేటప్పుడు మనకి అగ్నిదేవుడు వివిధ రకాల్లో దర్శనమిస్తూ ఉంటారు. హోమం జరిగేటప్పుడు ప్రకాశించే ఆ అగ్నిజ్వాలలు కనుక మనం ఫొటోస్ తీసినట్టయితే వివిధ ఆకారాల్లో మనకి ఒకసారి అమ్మవారుగా, ఒకసారి శివునిగా, ఒకసారి వినాయకుడిగా వివిధ రూపాలు అయితే దర్శనమిస్తూ ఉంటాయన్నమాట. అలా దర్శనమిచ్చిన రూపాలని మనం హోమం చేస్తున్నాం కాబట్టి ఇలా అమ్మవారు వచ్చారు, స్వామివారు వచ్చారని చెప్పి భావిస్తూ ఉంటారనమాట. సుఖ సంతోషాలు, ఐశ్వర్యం కలగడం కోసం ఇలా కొత్త ఇంట్లో లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు.